యంగ్ హీరో నాగశౌర్య స్టోరీ సెలక్షన్ కొంప ముంచుతోందా? ఏం చేసినా వర్కౌట్ కావట్లేదు. అదిగో హిట్ అనుకునే లోపు ఇదిగో ఫ్లాప్స్ అంటూ పావు డజన్ ఫెయిల్యూర్స్ క్యూ కడతాయి. అందుకే తన నెక్స్ట్ స్టెప్ మీద సందేహాలే పెరుగుతున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు తగ్గుతున్నాయి. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి బాగుంది కానీ కష్టమే. ఇది ఈ మూవీ వచ్చినప్పటి టాక్. అదేంటో నాగశౌర్య చేసిన సినిమాల్లో సగం బాగున్నాయనే టాక్ తప్ప వసూళ్లు రావు. ఒకవేళ ఏదైనా మూవీకి అలా కాలం కలిసొస్తే వెంటనే ఫ్లాపులు దాడి చేయడం కూడా కామనే. చలో హిట్ టైంలో నాగశౌర్య ఫీట్ మారిందన్నారు. కానీ ఏమైంది? కణం, నర్తనశాల ఇలా పావు డజన్ కి పైనే ఫ్లాపులు వెంటాడాయి. చలో సక్సెస్ ని ఎంజాయ్ చేసే లోపే చేతులు కాలాయి. ఇక చలో తర్వాత నాగశౌర్య అకౌంట్ లో పడ్డ హిట్ ఓ బేబీ. అయితే ఇందులో తాను స్పెషల్ రోల్లోనే కనిపించాడు. కానీ అసలు హీరో మాత్రం సమంతే. అందుకే ఇది హిట్ అయినా తన ఖాతాలో పడలేదు. ఓ బేబీ సమంత హిట్ మూవీగా మాత్రమే ఫోకస్ అయింది. అయినా అదేంటో నాగశౌర్యకి ఈ హిట్ వచ్చిన వెంటనే హ్యాట్రిక్ ఫ్లాపులు షాక్ ఇచ్చాయి. అశ్వత్థామ కోసం కండలు కరిగించాడు, కష్టాలు పడ్డాడు, కానీ లాభం లేకుండా పోయింది. నాగశౌర్య చేస్తున్న 3 సినిమాలు ఇంకా సెట్స్ లోనే ఉన్నాయి. అయితే ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి లాంటి ప్రయోగాలే ఆ 3 కూడా అంటున్నారు. అదే నిజమైతే నాగశౌర్య తన రూట్ మార్చుకోక తప్పదంటున్నారు. ఫేట్ తో ఫైట్ చేసేందుకు కొత్త గేటు తెరవాలంటున్నారు.